హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ మరణాత టీచర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మరి 10th బయాలజీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికే చాలా సిలబస్ మనం కవర్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా మనం మరి SCERT మోడల్ పేపర్స్ రివైజ్ చేసుకుంటూ ఉన్నాం. ఫాలో అవుతున్నారు కదా? మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు, అందులో ఏమీ డౌట్ లేదు. మరి మనం పేపర్ చూద్దాం. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జనరల్ సైన్స్ పేపర్ 2, బయోలాజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2 ఇంగ్లీష్ వర్షన్, maximum marks 50, time 2 hours. Instructions: question paper consists of 4 sections and 17 questions. Internal choice is there only for question number 12 in section 3 and for all the questions in section 4. In the duration of 2 hours, 15 minutes of time is allotted to read the question paper. All answers should be written in the answer booklet only. Answers should be written neatly and legibly. ఇప్పుడు మనం సెక్షన్ 1కి వద్దాం. సెక్షన్ 1లో మనకి మరి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవి అన్నీ కూడా మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఎక్స్పాండ్ డిఎన్ఏని ఎక్స్పాండ్ చేయమన్నారు, విస్తరించి రాయాలి. DNA stands for deoxyribonucleic acid. What will happen if the sperm cell is Y chromosome fertilizes with an ovum? The zygote develops into a male child with XY as the sex chromosome. ఎందుకంటే మరి Y క్రోమోజోమ్ వెళ్ళినప్పుడు తల్లిలో ఆల్రెడీ ఫిమేల్లో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఈ Y క్రోమోజోమ్ వెళ్ళినప్పుడు XY క్రోమోజోము వస్తుంది కాబట్టి అక్కడ మేల్ బేబీ పుట్టడం జరుగుతుందన్నమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ గివెన్ ఇన్ ద పిక్చర్? సెలెక్ట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇక్కడ మనకి స్టమాటో ఇచ్చాడు, పత్రరంధ్రం బొమ్మ డయాగ్రామ్ ఇచ్చాడు, అందులో మనకి మరి పార్ట్స్ కూడా లేబుల్ చేశారు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో మనము ఏదో ఒకటి ఆన్సర్గా ఎన్నుకోవాలి. ఏ, అబ్జర్ప్షన్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. బి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ 4th one. How do the cartilage rings surrounding the trachea help in respiration? The tracheal cartilage plays an important role in maintaining the mechanical stability of the trachea as it keeps the trachea open and prevents its collapse. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే హౌ డు ద కార్టిలేజ్ రింగ్స్ సరౌండింగ్స్ ద ట్రకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్. మనము మరి ఊపిరి తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ కార్టిలేజ్ మృదులాస్థితో చేయబడినటువంటి ఈ రింగులు లాంటివి ఈ శ్వాసనాళానికి ఎందుకున్నాయి, ఇవి శ్వాసక్రియలో ఏ విధంగా తోడ్పడి దోహదం చేస్తాయని క్వశ్చన్ అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే మరి ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఎలా అంటే ఈ మెయింటైనింగ్ ద మెకానికల్ స్టెబిలిటీ ఆఫ్ ద ట్రకియా. మరి ఈ ట్రకియా ఒకే ప్లేస్లో ఉండడానికి, స్థిరంగా అక్కడే ఉండడానికి దాని పని అది. యాజ్ ఇట్ కీప్స్ ద ట్రకియా ఓపెన్ అండ్ ప్రివెంట్స్ ఇట్స్ కొలాప్స్. అది ట్రకియాని చక్కగా ఓపెన్ చేయడానికి, అలాగే అది మరి కొలాప్స్ అవ్వకుండా స్టెబిలిటీగా అలా ఉండడానికి ఈ యొక్క రింగ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్. ఇక్కడ గివెన్ టేబుల్లో ఏమి ఇచ్చాడంటే క్యాపిటల్ T స్మాల్ t, తర్వాత ఇక్కడ క్యాపిటల్ T స్మాల్ t ఉంటుంది కదా, మరి క్యాపిటల్ T స్మాల్ t,
క్యాపిటల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ. ఇప్పుడు మనకి జీనోటైపిక్ రేషియో, దృశ్య రూపక నిష్పత్తి, జన్య రూపక నిష్పత్తి అండి. జీనోటైపిక్ రేషియో అంటే జన్య రూపక నిష్పత్తి, ఫీనోటైపిక్ రేషియో అంటే దృశ్య రూపక నిష్పత్తి. ఇప్పుడు జీనోటైపిక్ రేషియో మనకి ఇక్కడ 1:2:1 వస్తుందన్నమాట. ఇక్కడ హోమోజైగస్ టాల్ 1, అలాగే హెట్రోజైగస్ టాల్ 2, హోమోజైగస్ డ్వార్ఫ్ 1. ఈ విధంగా మనకి రేషియో వస్తుంది. 6th one, సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, మేకింగ్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ బై రెడ్యూసింగ్, రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ ప్లాస్టిక్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. అంటే ఇక్కడ ఏమడిగాడంటే ఈ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, మరి ఈ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు మరి తగ్గించడానికి ఒక పద్ధతి చెప్పమన్నాడు. మనము ఎప్పుడు అనుకుంటున్నాం కదా RRR మర్చిపోకూడదని, అదే ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. మేకింగ్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్, మన జీవన విధానంలో, లైఫ్ స్టైల్ని తెలుగులో జీవన విధానం అనాలి. మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఏంటి ఆ మార్పులు? చేంజెస్ బై రెడ్యూసింగ్, రిడ్యూస్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి ముందు. తర్వాత ఏం చేయాలి? రీయూజింగ్, వాడిందే మరలా తిరిగి వాడుకోవాలి. అండ్ రీసైక్లింగ్, మళ్ళీ పునశ్చక్రీకరణ, రీసైక్లింగ్ చెయ్యాలి. ఈ విధంగా RRR మళ్ళీ మనకి దీనికి ఆన్సర్గా వచ్చింది కదా, గుర్తుంచుకోండి. ఇప్పుడు నౌ లెట్ us see the సెక్షన్ 2కి వెళ్దాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 2 మార్కులు ప్రతి క్వశ్చన్కి ఇవ్వబడతాయి. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్? నువ్వు ఒక హృదయ సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధిత డాక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం క్వశ్చన్స్ వేస్తావు? మరి కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఈ రక్త ప్రసరణ, హృదయానికి రక్త ప్రసరణ అందించే ఈ వ్యవస్థ చెడిపోకుండా ఉండాలంటే, చక్కగా మరి పనిచేయాలంటే ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తావు? డాక్టర్ని ఏం ప్రశ్నలు అడుగుతావు చెడిపోకుండా ఉండడానికి? మరి ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ చక్కగా మనకి బాగుండడానికి, మరి డిసీజెస్ రాకుండా ఉండడానికి ఏమి క్వశ్చన్స్ అడుగుతావు? యామ్ ఐ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్? నాకేమైనా భవిష్యత్తులో గుండె సమస్యలు వస్తాయండి? ఆర్ దేర్ ఎనీ యాక్టివిటీస్ ఐ షుడ్ అవాయిడ్? నేనేమైనా మరి మానుకోవలసి ఉన్నానా? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను స్మోకర్ని అనుకోండి, స్మోకింగ్ మానేయాలి కదా. డ్రింక్ చేసేవాళ్ళు, డ్రింకర్స్ ఉన్నారు, వాళ్ళు డ్రింక్ మానేయాలి కదా. అలాగే డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మరి ఆర్ దర్ ఎనీ యాక్టివిటీస్ ఐ షుడ్ అవాయిడ్? నేనేమైనా మానవలసి ఉందా? హౌ డస్ మై కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ మై హార్ట్? మరి నా దేహంలోని కొలెస్ట్రాల్ మరి గుండెకు ఏ విధంగా హాని చేస్తుంది, ప్రభావం చూపిస్తుంది? వాట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్? మరి గుండె వ్యాధులకి ఏ విధమైనటువంటి చికిత్సలు ఉన్నాయి? ఇది క్వశ్చనింగ్ అండి. క్వశ్చనింగ్ కంపల్సరీ ఒకటి ఉంటుంది మనకి. డయాబెటిక్ పేషెంట్స్కి, తర్వాత కిడ్నీ పేషెంట్స్కి, తర్వాత ఇదిగో హృదయ సంబంధితమైనటువంటి పేషెంట్స్కి డాక్టర్స్ని మనము సజెషన్స్ అడగడం, అవి ప్రిపేర్ అవ్వాలి. వాట్ 8th క్వశ్చన్ నెంబర్ 8, వాట్ విల్ బి ద కన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్? మరి ఒక లాంగ్ పీరియడ్లో మనకి అయోడిన్ మనం తినే ఆహారంలో డెఫిషిట్ అయిపోయింది, లోపించింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? స్వెల్లింగ్, సిమ్టమ్స్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ అండ్ రిలేటెడ్ థైరాయిడ్ డిజార్డర్స్ కెన్ ఇంక్లూడ్ 1. స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్ ఇన్ ద నెక్, గాయిటర్ అంటారు దీన్ని, తెలుసు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ
ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ మరి స్వెల్లింగ్ వస్తుంది. సెకండ్ పాయింట్, ఇంపేర్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, క్రిటినిజం అంటాం. తర్వాత థర్డ్ వన్, వెయిట్ గెయిన్, ఫ్యాటిక్ అండ్ వీక్నెస్, బరువు పెరుగుతారు, అలసట, విసుగు వస్తుంది. థిన్నింగ్ హెయిర్, జుట్టు పలచబడిపోతుంది. డ్రై స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది. స్లోడ్ హార్ట్ రేట్, హార్ట్ బీట్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. లెర్నింగ్ అండ్ మెమరీ డిఫికల్టీస్, మరి మనము నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోద్ది, అదేవిధంగా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. హెవీ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేడీస్లో అయితే మనకి హెవీ బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం, లేదంటే మరి ఇర్రెగ్యులర్గా నెలసరి అంటాం, అంటే మంత్లీ వచ్చేది, ఇలా మంత్కి ఎవ్రీ మంత్కి రాకుండా ఇర్రెగ్యులర్ అయిపోవడం, 15 రోజులకు కొన్నిసార్లు ప్రీవియస్గా రావడం, కొన్నిసార్లు బాగా డిలే అయిపోవడం, 2-3 నెలలు, ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద లెంగ్త్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ చైన్స్ vary greatly. Each organism is generally eaten by 2 or more other kinds of organisms, which in turn are eaten by several other organisms. So, instead of a straight line food chain, the relationship can be shown as a series of branching lines called a food web. ఆహార జాలం గురించి ఇచ్చాడు ఇది. ఇప్పుడు క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ఫుడ్ వెబ్? ద ఫుడ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ షోన్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ బ్రాంచింగ్ లైన్స్ లిస్టెడ్ ఆఫ్ ఎ స్ట్రెయిట్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ ఫుడ్ వెబ్. ఇది నేర్చుకోవాలి మీరు కంపల్సరీ. ఈకోసిస్టమ్, ఫుడ్ వెబ్, ఇదంతా ఫుడ్ చైన్, మరి ట్రాఫికల్ లెవెల్స్, ఇవన్నీ కూడా తరువుగా ఉండాలి. 10th, రైట్ ఎనీ 2 ways in which non-biodegradable substances would affect the environment. ఈ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ బహుశా ఉండదు, కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత ఇది చాలా ఈజీ కూడా, మనకి చాలా ఈజీ. ఈ RRR గుర్తుంచుకుంటే దీనికి ఆన్సర్ చేసేయచ్చు, చిన్న టెక్నిక్స్. నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. They contaminate soil and water resources as they cannot be decomposed by microorganisms. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే, మరి ఎన్విరాన్మెంట్కి ఇవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? నాన్ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్, మన పర్యావరణాన్ని ఏ విధంగా మరి ఇవి దుష్పరిణామాలు కలిగిస్తాయి కదా, అది రాయమన్నాడు అనమాట. Second point, these substances when accidentally eaten by stray animals can harm them and can even cause their death. మరి ఇవి మన పశువులు తిన్నప్పుడు అవి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి, కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. కాబట్టి మరి వీటి వల్ల ఎంతో నాన్ బయోడిగ్రేడబుల్ వల్ల మనకి ఈ విధమైనటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్కి. తర్వాత సెక్షన్ 3కి వచ్చేసాం మనం. మీకు తెలుసు కదా, సెక్షన్ 3 4 మార్క్స్వి పెద్ద ప్రశ్నలు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 11th, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు ద హార్ట్. ఫ్రమ్ ద హార్ట్ అంటే ఏవి? ఆర్టరీస్. టు ద హార్ట్ అంటే ఏవి? వెయిన్స్. తెలుసు కదా, గుర్తుంది కదా. ఇప్పుడు ఇది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఫీచర్, డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, ఆర్టరీస్ అవే ఫ్రమ్ ద హార్ట్, వెయిన్స్ టువర్డ్స్ ద హార్ట్. ఇంకా ఆక్సిజన్ కంటెంట్ ఫీచర్, జనరలీ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఎక్సెప్ట్ ఫర్ పల్మనరీ ఆర్టరీస్. వెయిన్స్ జనరలీ క్యారీ ఆక్సిజన్ డిప్లీటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ ఫర్ పల్మనరీ వెయిన్స్. నెక్స్ట్ వన్, వాల్ థిక్నెస్, ఆర్టరీస్ థిక్ మస్కులర్ వాల్స్, వెయిన్స్ థిన్ వాల్స్. బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, వెయిన్స్ లో బ్లడ్ ప్రెషర్. వాల్వ్స్, ఆర్టరీస్
no valves except for the aorta and pulmonary artery. Veins contain valves to prevent backflow of blood. Next, 12th one, draw a labeled diagram showing the germination of pollen on the stigma and fertilization. మరి జెర్మినేషన్ ఆఫ్ పాలెన్ అంటే ఒక పరాగ రేణువు మొలకెత్తడం, జెర్మినేషన్ ఏ విధంగా మరి పాలన్ గ్రెయిన్ అనేది మొలకెత్తి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. మరి మనము ఇంతకుముందు ఈ డయాగ్రాము మనం మరి చెప్పుకున్నాం. అంటే అది ఫ్లవర్ ఎల్ఎస్లో మీకు చూపించాను, మరొకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇవి రియల్ ఫ్లవర్స్ హెర్బేరియం చేశాను నేను. ఇదిగోండి, ఇది మందార పువ్వు చూసారా, ఇది పిస్టిల్ అనమాట. ఇది పిస్టిల్. పిస్టిల్ అంటే ఫీమేల్ పార్ట్, తెలుసు కదా మీకు. చూడండి, ఇందులో పైన మనకి పాలన్ గ్రెయిన్ వచ్చింది అనుకుందాం. ది పాలన్ గ్రెయిన్ అని మనం చూపించాలి, లేబుల్ చేయాలి. నెక్స్ట్ స్టిగ్మా, నెక్స్ట్ మేల్ జర్మ్ సెల్, నెక్స్ట్ పాలన్ ట్యూబ్, నెక్స్ట్ వావరీ, నెక్స్ట్ ఫిమేల్ జర్మ్ సెల్. ఇదే మీకు మరి ఫ్లవర్ ఎల్ఎస్లో కూడా ఒకసారి చూపిస్తాను. అంటే ఇది సెపరేట్ డయాగ్రాము మనం వేసుకోలేదు. ఫ్లవర్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్లో మనం చూడండి చెప్పుకున్నాం కదా. ఇదిగో ఈ బ్లూ కలర్దే మనకి పిస్టిల్ అనమాట. వావరీ చూసారు కదా, వావరీ, ఓవ్యూల్, వావరీ. తర్వాత ఇదిగో స్టిగ్మా. ఈ స్టిగ్మా మీదే మనము చిన్న పరాగరేణువు పాలన్ గ్రెయిన్ వేయాలి. స్టిగ్మా మీద మనం చిన్న పాలన్ గ్రెయిన్ వేయాలి, దాన్ని పాలన్ గ్రెయిన్ అని రాయాలి, స్టిగ్మాని గీయాలి. తర్వాత ఇక్కడ చిన్న మేల్ జర్మ్ సెల్ మధ్యలో చిన్న డాట్ లాగా సున్నాలాగా పెడతాం, దాన్ని మేల్ జర్మ్ సెల్ అని రాస్తాం. తర్వాత ఇదంతటిని పాలన్ ట్యూబ్ అని రాస్తాం. తర్వాత వావరీ, తర్వాత ఫిమేల్ జర్మ్ సెల్ ఈ లోపల మనం గుర్తిస్తాం అన్నమాట. ఈ విధంగా మనము అంటే ఇదంతా గీయక్కర్లేదు, ఈ రెడ్ పార్ట్, ఇది గ్రీన్ పార్ట్ ఏం కాదు, ఈ బ్లూ మాత్రమే. ఇది మనకి టెక్స్ట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, చూడండి, చూసి అది నేర్చుకోండి తప్పనిసరిగా. మరి లెట్ us go to the next question. 12B అంటే ఇది రెండిటికి మనకి చాయిస్ ఇస్తాడు కదా, చాయిస్ ఇస్తారు కాబట్టి ఇది కూడా మనము ఒకసారి చూసుకోవాలి. ఈ డయాగ్రామ్ తెస్తాను. మనకి మేల్ అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అబ్జర్వ్ ద గివెన్ పిక్చరు వాళ్ళు ఇచ్చారు, మనం మాత్రం ఏం చేయాలి, దాన్ని బాగా పరిశీలించి మనము మరి వాళ్ళు అడిగింది మనం లేబుల్ చేయాలి, రాయాలన్నమాట. మరి చూపిస్తాను మీకు. ఇంతకుముందు మీకు చాలాసార్లు చూపించాను ఆల్రెడీ, కానీ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కదా, ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అయితే ఇక్కడ ఏమడిగాడంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి ఇన్ ద గివెన్ పిక్చర్. ఏ సెమైనల్ వెసికల్, బి టెస్టిస్, ఈ రెండు ఇచ్చాడు. ఇదిగో టెస్టిస్, సెమైనల్ వెసికల్, ఇదిగో ఈ రెండు కూడా మనల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. నెక్స్ట్, వాట్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్? ద పెనిస్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్. నేమ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. ఏ హార్మోన్ వస్తుందండి టెస్టిస్ నుంచి? టెస్టోస్టెరాన్. తర్వాత నేమ్ ద శాక్ ఇన్ విచ్ టెస్టిస్ ఆర్ లొకేటెడ్. స్క్రోటంలో టెస్టిస్ ఉంటాయి చూసారా. స్క్రోటం అనే సంచి లాంటి దాంట్లో టెస్టిస్, వృషణాలు ఉంటాయన్నమాట. చూసారు కదా. మరి ఇది
Next 13. What precautions will you take to reduce ఓజోన్ లేయర్ డిప్లీషన్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయో డిగ్రేడబుల్ అది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఓజోన్ లేయరు డిప్లీషన్ క్షీణించకపోకుండా మనం ఏం చర్యలు చేపడతామని ఇచ్చాడు ప్రశ్న. అవాయిడ్ ద పర్చేజ్ అండ్ యూజ్ ఆఫ్ ఏరోజాల్ స్ప్రేస్ కంటైనింగ్ క్లోరోఫ్లూరోకార్బన్స్ సిఎఫ్సిస్. నెక్స్ట్ వన్, ఇది చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకనే మరి ఇప్పుడు ఇంకా ఇదంతా మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మన పాత వీడియోలు 14 వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మరి అందులో ఇవన్నీ ఆల్రెడీ అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవే, అందుకనే నేను మరీ ఎక్కువ స్ట్రెస్ అవ్వట్లేదు, ఎంఫసైజ్ చేయకుండానే ముందుకెళ్తున్నాను. అంటే ప్రతిదీ మళ్ళీ ఇలా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు వీడియోలు 2 అవుతాయి ఇది, కానీ ఒకే వీడియోలో కవర్ చేద్దామని నా ప్రయత్నం. అవాయిడ్ ద యూజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ విత్ హాలోజినేటెడ్ హైడ్రోకార్బన్, ఏ సబ్స్టెన్స్ బీయింగ్ వెరీ అగ్రెసివ్ టు ద ఓజోన్ లేయర్. ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ని అవాయిడ్ చేయాలి, పూర్తిగా మనము నిలుపుదల చేయాలి. ఏరోజాల్స్ని కూడా ఆ స్ప్రేస్ని కూడా నిలుపుదల చేయాలి. యూజ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్, బైసికల్స్ ఆర్ సింప్లీ వాక్. చూడండి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కారు కాకుండా యూజ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్, బైసికల్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడుకోవాలి, లేదు ఇండివిజువల్గా మనం వెళ్ళాలి అంటే బైసికల్ కానీ సైకిల్ కానీ లేదా బై వాక్ కానీ వెళ్ళాలన్నమాట, చిన్న చిన్న దూరాలు అయితే. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, రిడ్యూస్ ద యూజ్ ఆఫ్ హీటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్. మరి హీటింగు, ఎయిర్ కండిషనింగ్ వీటి వల్ల మనకి సిఎఫ్సిస్ రిలీజ్ అవుతాయి కదా, మరి అవి ఓజోన్ లేయర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి వీటిని మనము రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి. బై ఎనర్జీ సేవింగ్ గాడ్జెట్స్ అండ్ బల్బ్స్. ఎనర్జీ సేవ్ చేసేటువంటి ఈ బల్బులు, గ్యాడ్జెట్స్ వీటిని మనము ప్రత్యామ్నాయాలుగా మనం తీసుకోవాలి. యూ విల్ రెడ్యూస్ లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ మనీ. ఈ విధంగా మనము మరి డబ్బుని కూడా ఆదా చేయొచ్చు, మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయి, అలాగే ఎనర్జీ కూడా మనకి ఆదా అవుద్ది, తర్వాత పొల్యూషన్ కూడా తగ్గిపోద్ది అన్నమాట. నెక్స్ట్ 14, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్ మనం స్టడీ చేయాలి. కింద క్వశ్చన్స్ ఇస్తాడు, 4 క్వశ్చన్స్, తెలుసు కదా ఇది మరి 14 క్వశ్చన్ ఇదే ఉంటుంది ఖచ్చితంగా, ఇదే మోడల్. ఈ బ్లూ ప్రింట్ అంతా మారదండి, ఇది క్వశ్చన్ మారుతుంది కానీ బ్లూ ప్రింట్ మారదు. అలాగే ఎస్సీఈఆర్టీ పేపర్లలో సగానికి సగం మీకు వస్తాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, అందుకే నేను ఇవి వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఈ టేబుల్ ఏమిచ్చాడో ఒకసారి చదువుతాను. ట్రాపిక్ మూమెంట్స్, ఫోటోట్రాపిజం, థిగ్మోట్రాపిజం, కీమోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, జియోట్రాపిజం. స్టిములస్, లైట్, టచ్, కెమికల్, వాటర్, గ్రావిటేషన్. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమిచ్చాడో చూద్దాం. నేమ్ ద మూమెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్. తెలుసు కదండి మనకి, మరి ఇంతకుముందు మనం ఇది చాలా చక్కటి ప్రయోగం అది చేసి మనం చూపించుకొని చెప్పుకున్నాం. ఏమంటారో మీరు ఆల్రెడీ చెప్పుకుంటారు అనుకుంటున్నాను. మరి ఫోటోట్రాపిజము ఇదిగోండి, ఇంతకుముందు మీకు చెప్పానది, కాంతి వైపు మొక్క పెరగడం అన్నమాట. చూసారా, దీన్ని మనం ఫోటోట్రాపిజం అంటాము. ఏమంటాం? ఫోటోట్రాపిజం. ద మూమెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోట్రాపిజం. తర్వాత విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఫోటోట్రాపిక్ యాక్టివిటీ? ఏ స్టెమ్, బి రూట్, సి లీవ్స్. ఆన్సర్ బి రూట్.
నెక్స్ట్ థర్డ్ వన్, tendrils grow towards the support. Which type of tropism is this? థిగ్మోట్రాపిజం. టెండ్రిల్స్ అంటే మనకి చిన్న నులితీగలు ఉంటాయే, అవి మరి చిన్న ఆధారం కనబడగానే ఎక్కుతాయి, చుట్టుకొని పాదులు పాకుతాయి కదా, అది దాన్ని మనము థిగ్మోట్రాపిజం అని అంటాం. రూట్స్ గ్రో టువర్డ్స్ వాటర్ రిసోర్సెస్. విచ్ టైప్ ఆఫ్ ట్రాపిజం ఈజ్ దిస్? హైడ్రోట్రాపిజం. హైడ్రో అని ఎక్కడ మనం వచ్చినా వాటర్ అని గుర్తుంచుకోవాలి, వాటర్ అని మనం గుర్తుంచుకోవాలి. అంటే వాటర్ ఉన్న వైపు రూట్స్ పెరుగుతూ ఉంటాయి కదా, దాన్ని మనము హైడ్రోట్రాపిజం అని అంటాం. నెక్స్ట్, డిస్క్రైబ్ ద 15th క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. మరి ఇది 4 మార్కుల ప్రశ్న కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా మోడరేట్గా, అంటే యావరేజ్గా, మధ్యస్థంగా మనము దీన్ని వర్ణించమన్నాడు. మరీ ఎక్కువగా కాకుండా మరీ షార్ట్ కట్గా కాకుండా 4 మార్క్స్కి తగిన విధంగా. దీన్ని హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే కిడ్నీస్ అని మీరు గుర్తుంచుకోవాలి. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. అయితే మనము ఇంతకుముందు మీకు కిడ్నీస్ చూపించాను మీకు, చూడండి, మరలా ఒకసారి చూడండి. ఈ బీన్స్ లైక్ వీటిని ఏమంటాం మనం? కిడ్నీస్ అంటాము. ఈ రెండిటిని మనము యూరెటర్స్ అంటాము, యూరెటర్స్ అని అంటాము. తర్వాత ఇది యూరినరీ బ్లాడర్, ఇవి యూరెటర్స్, ఇది కిడ్నీ, ఇది యూరినరీ బ్లాడర్. ఈ కిందది ఈ మూత్ర రంధ్రాన్ని మనం యూరెత్రా అని అంటాం. ఇదిగో ఒకసారి గమనించండి. అయితే ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం. ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిమూవింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్. 1. Kidneys. These are 2 bean-shaped organs located on either side of the spine. Spine అంటే వెన్నెముక. వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి 2 చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. దే ఫిల్టర్ ద బ్లడ్, రిమూవింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్సెస్ వాటర్. అవి రక్తాన్ని వడపోస్తాయి, మలినాల్ని వేరు చేసి మరి వ్యర్థాలని తొలగిస్తాయి అన్నమాట. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ ద నెఫ్రాన్. నెఫ్రాన్ తెలుసు కదా మనకి, కిడ్నీ ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్. ఇది షార్ట్ ఆన్సర్స్లో కూడా రావచ్చు, గుర్తుంచుకోండి. యూరిటర్స్. దీస్ ఆర్ 2 ట్యూబ్స్ దట్ క్యారీ యూరిన్ ఫ్రమ్ ద కిడ్నీస్ టు ద యూరినరీ బ్లాడర్. ఈ కిడ్నీస్లో తయారైనటువంటి, ఈ కిడ్నీస్లో చిన్న యూనిట్లు నెఫ్రాన్లు ఉంటాయి. అందులో బౌమన్స్ క్యాప్సూల్ ఇవన్నీ మనకు ఉంటాయి కదా. ఈ అక్కడ వడకట్టబడినటువంటి ఈ మూత్రము అంటే రక్తాన్ని వడకట్టి మూత్రాన్ని వేరు చేస్తుంది కదా, ఇది ఈ యూరిటర్ నుంచి యూరినరీ బ్లాడర్కి చేరుకుంటుంది అనమాట. ఈ గొట్టాల ద్వారా, యూరిటర్స్ ద్వారా 2 యూరిటర్స్ ఉంటాయి. తర్వాత యూరినరీ బ్లాడర్. దిస్ ఈజ్ ఏ సాక్ లైక్ ఆర్గాన్ దట్ స్టోర్స్ యూరిన్ అంటిల్ ఇట్ ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద బాడీ. ఇది ఒక సంచి లాంటి నిర్మాణము యూరినరీ బ్లాడర్ అనేది. మరి యూరిన్ మనము శరీరం నుంచి విసర్జించే వరకు కూడా ఇందులో నిల్వ ఉంటుంది. అంతే కదా, మనము యూరిన్కి పాస్కి వెళ్ళేటప్పుడు వరకు కూడా ఇందులో అది నిల్వ ఉండవలసిందే. యూరెత్రా. దిస్ ఈజ్ ఏ ట్యూబ్ దట్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇది మరి ఏ ట్యూబ్ దట్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్. ఇది యూరిన్ నుంచి ఈ యూరెత్రా, ఈ యూరినరీ బ్లాడర్ నుంచి బయటికి విసర్జించే చిన్న నాళం, దీన్నే మనము యూరెత్రా అని అంటాం అన్నమాట. చూసారు కదా, మరి కిడ్నీస్ డయాగ్రామ్ వేయడం ఖచ్చితంగా నేర్చుకోవాలి, పార్ట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ద కిడ్నీస్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద బాడీస్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. They also help to regulate blood pressure and produce hormones that stimulate red blood
సెల్ ప్రొడక్షన్. మరి మనం ఇప్పుడు ఇంకా సెక్షన్ 4కి లాస్ట్ సెక్షన్కి వచ్చాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి ప్రశ్నకి ఇంటర్నల్ చాయిస్, అంతర్గత ఎంపిక కలదు. 16th, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్? అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? CO2 కదా, CO2. నేను మీకు ఒక కొండ గుర్తు చెప్పాను. CO2 అనగానే మనకి ఏం గుర్తు రావాలని చెప్పాను? CO2 ఉందని, CO2 అవసరమని ఫోటోసింథసిస్కి నిరూపించమనగానే నేను ఏం చెప్పానంటే, మరి KOH, ఇక్కడ ఓ అక్కడ ఓ గుర్తుంచుకోవాలి. KOH ఉన్నటువంటి ప్రయోగము, పొటాషియం హైడ్రాక్సైడ్తో చేసే ప్రయోగం, 2 గంట జాడీలతో ప్రయోగం మనకు గుర్తు రావాలి, మిస్ అవ్వకూడదు. అంటే ఒకదాని బదులు ఒకటి రాసి అలాగా మిస్లీడ్ అవ్వకండి. మరి CO2 కార్బన్ డైఆక్సైడ్ అని మనకు కనిపించగానే KOH ప్రయోగం మనకి గుర్తు రావాలి, గుర్తుంచుకోండి. ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియకు మరి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించుతాను అని ఎయిమ్ మీరు రాయాలి. ఏం చెప్పాను, ఎయిమ్ ఎలా రాయమని చెప్పాను గుర్తుందా? క్వశ్చన్లోదే హౌడు ఇలాంటివి క్వశ్చన్ ఇవి తీసేసి మిగిలింది మనము ఎయిమ్లో రాయాలి. క్వశ్చన్ తాలూకా సెకండ్ హాఫ్ నుంచి మనం కలుపుకొని రాయాలి. ఏమని రాసాం? ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సరిపోద్ది ఎయిమ్ అంతే. ఇప్పుడు మెటీరియల్స్ రిక్వైర్డ్ మీకు ఏం చెప్పాను? 5 స్టెప్స్ చెప్పాను. ఎక్స్పెరిమెంట్లో కంపల్సరీ 5 స్టెప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటేంటి? ఎయిమ్, రెండోది మెటీరియల్ రిక్వైర్డ్, మూడవది ప్రొసీజర్, నాలుగవది అబ్జర్వేషన్, ఐదవది కంక్లూషన్. ఈ 5 స్టెప్లో అస్సలు మర్చిపోకూడదు. మరి మెటీరియల్ రిక్వైర్డ్ 1, 2 పాటెడ్ ప్లాంట్స్. చూడండి, ఇది మొన్న మనము చెప్పుకున్నాం. ముందు 2 పాటెడ్ ప్లాంట్స్ తీసుకుంటాము, 2 బెల్ జార్స్, 2 గంట జాడీలు, గ్లాస్ ప్లేట్స్, గాజు పళ్ళాలు, ఎన్ పొటాషియం హైడ్రాక్సైడ్, మరి పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, అయోడిన్, ఆల్కహాల్, డ్రాపర్, వాటర్ బాత్. ఇవన్నీ మనకి రిక్వైర్డ్ మెటీరియల్లో రాసుకోవాలి. 8 ఉన్నాయి, గుర్తుంచుకోండి. ప్రొసీజర్, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ గ్యారంటీ, షూర్. అందులో దీనికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. దీనికే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది, ఇదే ఎక్కువగా ఇస్తుంటాడు కాబట్టి జాగ్రత్త. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ 3 మనం చెప్పుకున్నాం, ఒక వీడియో చేశాను. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కంపల్సరీ మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు దీనికి ఎక్కువ అవకాశం ఉంది ఇది ఇవ్వడానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ప్రొసీజర్ ఎలా రాస్తామంటే, టేక్ 2 పాటెడ్ ప్లాంట్స్ అండ్ కీప్ దెమ్ ఇన్ డార్క్ ఫర్ 24 hours so that all the starch in the leaves get used up. Keep the potted plants on glass plates and cover them with bell jars. Put some potassium hydroxide in a petri dish in one of the bell jars. Keep the apparatus in sunlight for about 4 hours. Now pluck a leaf from both the plants. Boil the leaves in alcohol using a water bath. Now pour some drops of iodine on the leaves to test for the presence of starch. Observations. The leaf which turns blue shows the presence of starch as photosynthesis occurred in it. Second one, the leaf is taken from the bell jar having potassium hydroxide didn't show blue color because it has no starch as no photosynthesis occurred. This is because potassium hydroxide absorbs carbon dioxide. Conclusion, this experiment demonstrates that carbon dioxide is essential for photosynthesis. In the absence of carbon dioxide, plants cannot produce starch, a key product of photosynthesis. ఇప్పుడు ప్రికాషన్స్ కూడా
6వ స్టెప్గా ప్రికాషన్స్ కూడా రాయండి. 5 స్టెప్లు రాయమని చెప్తా ఉన్నాను కదా, మరి 6వ స్టెప్ ప్రికాషన్స్ కూడా రాయాలి. ఏ హెల్దీ పాటెడ్ ప్లాంట్ షుడ్ బి యూజ్డ్. ద ఎక్స్పెరిమెంట్ సెటప్ షుడ్ బి ఎయిర్ టైట్ టు అవాయిడ్ entering carbon dioxide inside it. The leaves should be heated in a water bath to prevent the alcohol from catching fire. Distilled water should be used. మరి ఈ విధంగా మనము ప్రయోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషన్స్ అంటే తీసుకోవలసిన జాగ్రత్తలు అని తెలుగు మీడియం పిల్లలు రాయాలి. మరి ఈ బొమ్మలో లేబుల్ చేయాలి. బెల్ జార్, పాటెడ్ ప్లాంట్, వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ విధంగా మనము ప్లాంట్ ఏ, ప్లాంట్ బి అని చెప్పి డయాగ్రామ్ వేయవలసి ఉంటుంది. డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ ప్రశ్న కాబట్టి మనం డయాగ్రామ్ ఖచ్చితంగా వేస్తాం అన్నమాట. ఇంకా తర్వాత మనకి చూడండి ఏ ప్రశ్న ఇచ్చాడంటే, రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రూవ్ ద ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్. ఫోటోట్రాపిజం ప్లాంట్స్లో మరి కాంతి అనువర్తనము ఏ విధంగా జరుగుతుంది. ప్రొసీజర్ టు ప్రూవ్ ఫోటోట్రాపిజం. మెటీరియల్స్ ఏ పాటెడ్ ప్లాంట్, ఎగ్జాంపుల్ ఏ యంగ్ కోలిస్ ఆర్ సన్ఫ్లవర్ సీడ్లింగ్. ఏ కార్డ్బోర్డ్ బాక్స్ ఆర్ ఏ డార్క్ కవర్. ఏ లైట్ సోర్స్, ఎగ్జాంపుల్ సన్లైట్. ఏ రోలర్ ఆర్ మెజరింగ్ టేప్. ఇది మెటీరియల్స్. తర్వాత మనము ఎయిమ్ చెప్పుకోలేదు కదా, ఎయిమ్ ఏంటంటే టు ప్రూవ్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్. ఎయిమ్ అంటే టు ప్రూవ్ ఫోటోట్రాపిజం ఇన్ ప్లాంట్స్. తర్వాత సెటప్, మెటీరియల్స్ అయిపోయింది, ఇప్పుడు సెటప్ చూద్దాం. ప్లేస్ ద పాటెడ్ ప్లాంట్ ఇన్ ఏ రూమ్ విత్ నో డైరెక్ట్ సన్లైట్. కవర్ ద ప్లాంట్ విత్ ద కార్డ్బోర్డ్ బాక్స్ ఆర్ డార్క్ కవర్, leaving one side open to allow light to enter from one direction. Position the light source near the open side of the box. Next, observations. Observe the plant's growth over a few days. Measure the height of the plant and record the directions of its growth. Results. You will notice that the plant has bent towards the light source. This bending is a clear indication of phototropism. అయితే మరి దీనికి ఎక్స్ప్లెనేషను మీకు ఒకటి చెప్పాను. ఫోటోట్రాపిజం అనగానే మనకి ఆక్సిన్ హార్మోన్ గుర్తు రావాలి. ఆక్సిన్ అనే ప్లాంట్ గ్రోత్ హార్మోను మనకు గుర్తు రావాలని చెప్పాను. అదే ఎక్స్ప్లెనేషన్లో రాస్తాం. 1. Auxin. The plant hormone auxin plays a crucial role in phototropism. When light strikes one side of the plant, auxin accumulates on the shaded side. Cell growth. Auxin stimulates cell elongation on the shaded side, causing the plant to bend towards the light. Third one, positive phototropism. The bending of the plant towards the light is an example of positive phototropism. Conclusion. By conducting this simple experiment, you can gain a better understanding of how plants respond to light and the importance of phototropism in their growth and development. అయితే ఇంకా లాస్ట్లో మనకి ఇది ఈ డయాగ్రామ్ కంపల్సరీ మీరు వేయాలి. ఈ లేబుల్ కూడా చేయాలి. విండో, టేబుల్, ప్లాంట్, పాట్, సన్లైట్, ఇలాగా ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్ మీరు లేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎందుకంటే 8 మార్క్స్ కాబట్టి 17th క్వశ్చన్ చూద్దాం. హౌ డస్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో ద ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, దీనికి కీ పాయింట్. ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి దీనికోసం. దిస్ లా స్టేట్స్ దట్ డ్యూరింగ్ గమెట్ ఫార్మేషన్ ద ఎలీల్స్ ఆఫ్ డిఫరెంట్ జీన్స్ segregate independently of each other.
In other words, the inheritance of one trait does not influence the inheritance of another trait. Explanation. వివరణ. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ. In the F1 plants, capital Y, capital R, small r, the alleles for seed color, capital Y and small y, and seed shape, capital R and small r, are present on different chromosomes. Second point, during gamete formation, these chromosomes align independently at the metaphase plate. Third point, this independent alignment leads to the formation of 4 different types of gametes: capital R, capital Y, capital R, capital Y, small y, capital R, and small y, small r. Fourth point, the random combination of these gametes during fertilization results in the 9:3:3:1 phenotypic ratio observed in the F2 generation. Conclusion, Mendel's dihybrid cross and the resulting 9:3:3:1 ratio provided strong evidence for the independent assortment of traits. This fundamental principle of genetic helps explain the diversity of organisms and the inheritance of various characteristics. మరి ఈ విధంగా దీనికి డయాగ్రామ్ కూడా వేయాలి. మనకి ఒక చిన్న టేబుల్ లాగా ఉండి క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఇది ఉంటుంది కదా, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, అది మనకి ఉంది హెరిడిటీ లెసన్లో ఇచ్చారు, అది వేయాలి మీరు తప్పనిసరిగా. తర్వాత 17Bలో చాయిస్ ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా, లాస్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. 17B, describe various asexual modes of reproduction in organisms. ఎసెక్షువల్ మోడ్ అంటే మేలు ఫిమేల్ గమెట్స్ అక్కర్లేదు. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటని అడిగాడు అనమాట. Asexual reproduction is a type of reproduction that involves only one parent గుర్తుంచుకోవాలి. సెక్షువల్ అయితే ఇద్దరు పేరెంట్స్ ఉంటారు, ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఓన్లీ వన్ పేరెంటే ఉంటాడు. ద ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్ల, ద ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్డ్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద పేరెంట్. జన్యుపరంగా పేరెంట్కి మరి ఐడెంటికల్గా ఉంటుందన్నమాట, పోలి ఉంటుంది. మీనింగ్ దే ఆర్ క్లోన్స్. దిస్ ఈజ్ బికాజ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఇన్హెరిట్ ఆల్ దేర్ జెనెటిక్ మెటీరియల్ from a single source. Here are some common modes of asexual reproduction. Binary fission. Binary fission ఎక్కడ జరుగుతుందో తెలుసు కదా మీకు. This is the simplest form of asexual reproduction. The parent cell divides into 2 identical daughter cells. Example, amoeba paramecium. ఇంకా సెకండ్ మెథడ్ asexual reproductionలో సెకండ్ one, multiple fission. Binary fission, multiple fission. During this process, the parental cell divides into many daughter cells. Each cell developed into new individual. Example, plasmodium. Next, budding. ఇవన్నీ మీరు డయాగ్రామ్స్ వేయాలి. బడ్డింగ్, ఏ స్మాల్ అవుట్ గ్రోత్. బడ్డింగ్ మీకు చూపిస్తాను చూడండి, ఇదిగో పైన బడ్డింగ్ ఇన్ హైడ్రా అని రాసాం చూడండి. ఏ స్మాల్ అవుట్ గ్రోత్ ఆర్ బడ్ డెవలప్స్ ఆన్ ద పేరెంట్ ఆర్గానిజం. ద బడ్ గ్రోస్ అండ్ ఈవెన్చువల్లీ డిటాచెస్ టు ఫార్మ్ ఏ న్యూ ఇండివిజువల్. ఎగ్జాంపుల్స్, హైడ్రా అండ్ ఈస్ట్ బడ్డింగ్ మనం మీకు చూపించాను, అది కూడా చూడండి అందులో ఉంటుంది. ఈస్ట్ బడ్డింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, మనం చూపించాను ఆల్రెడీ మీకు. బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అనేది
ఇందులో ఉంది. మొన్న మీరు చూసారు బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఇదిగో బడ్డింగ్ ఇన్ ఈస్ట్, బడ్డింగ్ ఇన్ హైడ్రాలో బడ్డింగ్ పైది. ఇదిగో బడ్డింగ్ ఇన్ ఈస్ట్ చూసారు కదా. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ అది కూడా మరి మీకు ఎక్స్పెరిమెంట్ చేసి మరి చెప్పాను. స్పోర్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది. మరి ఇదిగోండి మొన్న రైజోపస్ మీకు బూజు ఫంగస్ చూపించి చెప్పాను మీకు. స్పోర్ ఫార్మేషన్ చూడండి. ద పేరెంట్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ టైనీ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ స్పోర్స్. Spores are enclosed in a protective coat and can survive harsh conditions. When conditions are favorable, spores germinate and grow into new individuals. Example, rhizopus. ఇదే రైజోపస్. ఇదే చూడండి. స్పొరాంజియం చూసారు కదా. ఇదిగో స్పొరాంజియం 4, స్పొరాంజియం, స్పోర్స్, స్టాలన్, రైజాయిడ్స్ చూసారు కదా. స్పోర్స్ ఇన్ రైజోపస్. ఈ డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఫ్రాగ్మెంటేషన్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ పేరెంటల్ ఆర్గానిజం బ్రేక్స్ ఇంటూ 2 or more ఫ్రాగ్మెంట్స్. ముక్కలుగా విడిపోతుందన్నమాట. ఈచ్ ఫ్రాగ్మెంట్ గ్రో ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. ఎగ్జాంపుల్ స్పైరోగైరా దీనికి ఎగ్జాంపుల్. అంటే ముందు ఫ్రాగ్మెంట్స్గా విడిపోయి ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా ఒక ఇండివిజువల్ ప్లాంట్గా అది జీవిస్తుంది అనమాట. ఇంకా 5th మెథడ్ రీజనరేషన్. ద బాడీ ఆఫ్ ద పేరెంట్ ఆర్గానిజం బ్రేక్స్ ఇంటూ 2 or more పీసెస్. ఈచ్ పీస్ గ్రో ఇంటూ ఏ కంప్లీట్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ ప్లనేరియా హైడ్రా. ఇంకా వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇది మరి మీరు ఇంతకుముందు బ్రయోఫిలం అనే మాట విన్నారు కదా. ఇదిగో ఇది బ్రయోఫిలం లీఫ్ ఇలా ఉంటుందన్నమాట. వెజిటేటివ్ ప్రాపగేషన్ అనగానే మీకు ఈ బ్రయోఫిలము గుర్తు రావాలి. దిస్ ఈజ్ ఏ కామన్ మోడ్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. న్యూ ప్లాంట్స్ కెన్ గ్రో ఫ్రమ్ వెజిటేటివ్ పార్ట్స్ లైక్ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్. ఎగ్జాంపుల్ బ్రయోఫిలం, లీఫ్ బడ్స్, పొటాటో ట్యూబర్స్. అంటే బంగాళదుంప ఆ చిన్న కళ్ళు లాంటివి ఉంటాయి కదా, అది ఆ ట్యూబర్ నుంచి మనకి ప్లాంట్ వస్తుంది. తర్వాత ఆనియన్ బల్బ్స్, జింజర్ రైజోమ్స్. దీన్ని నాచ్ అంటాము. ఇక్కడ నొక్కు లాంటిది ఉంది కదా, దీన్ని నాచ్ అంటాము. అక్కడి నుంచి ఒక కొత్త ప్లాంట్ మనకి పుడుతూ ఉంటుందన్నమాట. దీన్ని బడ్ అనాలి. ఈ చిన్న చిన్న వీటిని బడ్ అనాలి. ఇది బడ్. తర్వాత ఇది షూట్ అని రాయండి. ఈ చిన్న కాండం భాగము షూట్ అని రాయండి. తర్వాత అడ్వెన్షియస్ రూట్స్, చిన్న వేర్లు కూడా వేసి అడ్వెన్షియస్ రూట్స్ అని రాయండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఇది వివరణ చూద్దాం. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఎ సింపుల్ అండ్ ఎఫిషియంట్ వే ఫర్ ఆర్గానిజమ్స్ టు రిప్రొడ్యూస్. వైల్ ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్, it also has limitations. Sexual reproduction, on the other hand, introduces genetic variation, which is essential for long-term survival and evolution. Mari, dear friends, ఇది చాలా ఈజీ. ఇది బ్రయోఫిలం డయాగ్రామ్ కూడా వేయండి. ఈ విధంగా లాస్ట్లో మళ్ళీ మనము కొంచెము రాయాలి. ఏమని? ఈ విధంగా అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చాలా ప్లాంట్స్లోనే వీటిలోనే ఎఫెక్టివ్గా జరుగుతుంది. అలానే మనము చిన్న కంక్లూషన్ ఇవ్వాలి. 8 మార్క్స్ కాబట్టి డయాగ్రామ్స్ వేయాలి, అన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, వాటి కింద నీట్గా అండర్లైన్ చేసుకోవాలి, ఖాళీగా నీట్గా ప్రజెంట్ చేయండి. మరి ఎంత చదివామన్నది కాదు, కానీ ఎంత చదివామన్నది ఇంపార్టెంటే, కానీ
ఏ విధంగా పేపర్ మనం ప్రజెంట్ చేసామనేది ఇంకా ఇంపార్టెంట్. పేపర్ మనం కరెక్ట్‌గా ప్రజెంట్ చేయాలంటే బాగా చదవాలి. నేను ఎక్కువగా చూసిన వరకు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రశ్నని జస్ట్ ఇలా చూసి రాయడం మొదలుపెట్టేస్తున్నారు. చాలాసార్లు ఆ ఆన్సర్ రాంగ్ అవుతుంది కొన్నిసార్లు. చాలాసార్లు ఇదే చేస్తున్నారు. అందుకనే క్వెషన్ పేపరు చదవడానికి పావుగంట సమయం ఇచ్చాడు. 15 నిమిషాలు సమయం ఇచ్చాడు. క్వెషన్ పేపర్ బాగా చదవండి. క్వెషన్ బాగా అర్థం చేసుకోండి. ఏమిచ్చాడు అనేది ఏం అడిగాడు అసలు మిమ్మల్ని? ఏం అడిగాడు? నీకేమొచ్చు? ఏం రాసావు? కాదు అది కాదు. ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను నిన్ను క్వెషన్ ఏం అడిగాడు? అక్కడ క్వెషన్ ఏమొచ్చింది? దానికి రిలేటెడ్‌గా నీ యొక్క రిప్లై ఉండాలి. నీ యొక్క ఆన్సర్ అనేది దానికి రిలేటెడ్‌గా రాయాలి. ఒకవేళ నువ్వు వేరే విధానంలో చదవచ్చు. మ్యాటర్ అందరికీ తెలుసు. లెసన్స్ విన్నారు. చాలా ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులు రాశారు. ఫైనల్ రాశారు. మరి ఎస్సీఆర్‌టీ మోడల్ పేపర్లు చూస్తున్నారు. మనం రివిజన్ చేసుకుంటున్నాం. అందరికీ వచ్చు. మ్యాటర్ అంతా వచ్చు. సబ్జెక్ట్ అయితే తెలుసు. కానీ దేనికి ఏది రాయాలి? ఎలా దాన్ని మరి ఆన్సర్ రాసే విధానము ఇది తెలియక కొన్ని మార్కులు మరి మిస్ చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం క్వెషన్ కరెక్ట్‌గా వినండి. రిలేటెడ్ డయాగ్రామ్ వేయండి. రిలేటెడ్ ఆన్సర్ రాయండి. మరి 1, 2 మార్కుల ప్రశ్నలకైతే మనకి డయాగ్రామ్స్ అక్కర్లేదు. కానీ 4, 5కి మనకి కావాలి. అవసరమైన చోట మాత్రమే. ఇప్పుడు టేబుల్ ఇచ్చి క్వశ్చన్లు ఇస్తున్నాడు. దానికి మనం ఏం డయాగ్రాము వేయక్కర్లేదు. 14th కానీ 8 మార్క్స్కి మాత్రం మనము డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి. డయాగ్రామ్‌కి ఖచ్చితంగా మనం లేబుల్ చేయాలి. ఈ విధంగా అయితే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. మరి ప్రియమైన విద్యార్థులారా చక్కగా మనకి 28వ తేదీన బయాలజీ ఎగ్జామ్ వచ్చింది. మరి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మరి అందరూ స్లో లెర్నర్స్ అందరూ కూడా పాస్ అవ్వాలి. మరి కొంచెము డల్లర్స్ వెనకబడిన విద్యార్థులు ఎవ్వరు కూడా బయాలజీలో ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను. ఈ ఇంతవరకు నేను 15 వీడియోలు చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇంకా రేపటి వీడియోలో ఎస్సీఈఆర్టీ మోడల్ పేపర్ 3 ఉంటుంది. ఈ 3 మోడల్ పేపర్లు చూసుకుంటే చాలు. ఇంకా అసలు మీరు ఇంక రెండోది చూడక్కర్లేదు. అంత మంచి మోడల్ పేపర్స్ ఇవి. ఇందులో చాలా గ్యారంటీగా వస్తాయి. కాబట్టి మీరు ఈ మోడల్ పేపర్స్ ఫాలో అవ్వండి. రేపటి వీడియోలో ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ 3తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మర్ణత టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.